ఇక గురుమంత్ర ప్రతాపము 9వ అధ్యాయం. ఇది పెద్ద అధ్యాయమే, 27 కందార్థాలు ఉంటాయి. ఇది చాలా ఆత్మబోధ తెలిసిన వారికి, అద్వైత సిద్ధి కలిగిన వారికి అర్థమయ్యేటువంటి బోధ ఇది. ఈ బోధను గురించి చెప్తున్నారు. ఎరుగన నేటిది ఎరుకే, ఎరుగుదునని తనను పరుల నెరిగేదెరుకే, ఎరుగనెరుంగుదునను దాన్నెరుగుచునుండేటిదెరుకే, నిరుపమ బుద్ధి నీవెరుగిది నిగమ ప్రసిద్ధి, గురుమంత్రమని ఏటి గృద్ధలితోటి, ఎరుక కూకుడు వేరు నెరిగి త్రవ్వితే చాలో, నిరుపమ బుద్ధి నీవెరుగిది నిగమ ప్రసిద్ధి. నాయన, నిరుపమ బుద్ధి అంటే నీకు సమానమైన ఉపము లేనివాడివి. నీ సమానమైన బుద్ధివాడు ఇంకెవరూ లేరు, కాబట్టి నిరుపమమైనటువంటి బుద్ధి గలవాడా. నిగమ ప్రసిద్ధి, వేదముల చేత ప్రసిద్ధి చెందినవాడా. వేదములు ఎవరిని వర్ణిస్తాయి? ఎవడైతే పరమార్థ ధర్మాన్ని చక్కగా ఆచరించినాడో వాణ్ణి వేదములు వర్ణిస్తాయి. కాబట్టి ఇట్లా నిగమముల చేత వర్ణింపదగిన వాడివి, నిరుపమైన బుద్ధి కలిగినటువంటి ఓ శిష్య చెప్తా వినమని చెప్పి, ఎరుగననేటిది ఎరుకే. మొట్టమొదట ఎరుక ఏ స్థానంలో ఉంటుంది? నాకు ఏమీ తెలియదు, నేను అజ్ఞానిని, నాకు అసలు తెలియదంటుంది. అంటే నాకు తెలియదనేటువంటిది ఎరుకే. ఆ తెలియదనేది నువ్వు తెలుసుకొని అంటున్నావు కదా. నాకు తెలియదనేటువంటి విషయం తెలిస్తేనే అంటాడు కానీ లేకపోతే ఎట్టను అంటాడు. కాబట్టి నాకు తెలియదనేది ఎరుకే. ఎరుగుదునని తనను పరులను ఎరిగేది ఎరుకే. నేను బాగా ఎరుగుదును అని నన్ను ఎరుగుతాను, పరులను ఎరిగేటువంటిది ఎరుకే. ఎరుగనెరుంగుదునను దాన్నెరుగుచునుండేటిది ఎరుకే. నాకు తెలియదని అజ్ఞానాన్ని, నాకు అన్నీ తెలుసునని జ్ఞానాన్ని రెంటిను ఎరుగుతాండేది ఎరుకే. నీ యొక్క తత్వం ఎట్లుంది? ఇప్పుడు నాకు కొన్ని విషయాలు తెలియవంటావు, దాన్ని గురితెరుగుతావు తెలియంతను అని. నాకన్నీ తెలుసునంటావు, దాన్ని గురితెరుగుతావు. ఇట్లా ఎరుగను ఎరుంగుదునను దాన్ని ఎరుగుతా ఉండేదే ఎరుక. నిజంగా నీ స్వరూపం ఎంత లోపల ఉందంటే, దేహము అజ్ఞానము, తెలివి జ్ఞానము, ఈ రెంటికి సాక్షి స్థానంలో ఉండి నిబిడీకృతంగా లోపల ఉండావు నీవు. అది నీ యొక్క స్వస్థానం. నాయన, నిరుపమ బుద్ధి నీవెరుగిది నిగమ ప్రసిద్ధి, గురుమంత్రమని ఏటి గృద్ధలితోటి, ఈ ఎరుక కూకుడు వేరు నెరిగి త్రవ్వితే చాలు. ఇంతకుముందు అధ్యాయములు ఉన్నారు. తొర్రలు 9 గల మర్రికి ఒక రెంటిలోన మర్రలు 4, ఎర్రది తెల్లది నల్లది కర్రెది, దాని అగ్రమందు గలదు ఒక్క తూటు, అదే ఎరుకనే పులుగుండే చోటు, కుర్రా గురుబోధని గ్రొడ్డలి చేబూని మర్రి పులుగుల రెంటిని మలచి కొట్టరా అని విన్నారు. అంటే అప్పుడు వృక్షాన్ని, వృక్షములో ఉండే పక్షిని కొట్టమన్నాడు. అంటే దానికి గొడ్డలి అయితే దానికి సరిపోతుంది. ఇప్పుడు ఇది లోపల అంతరాంతరములలో సృష్టికి ఎంతో నిగూఢంగా, సముద్రము లోతు ఎట్లుంటుందో అంత లోపల ఉండేటువంటి తత్వాన్ని వెలికి తీయాలంటే ఏం చేయాలా? గ్రుద్దలి తీసుకోవాలి. అంటే భూమిని దోగి ఏరుని పైకి తీసేటువంటి గ్రుద్దలి కావాలి. అందుకే ఇక్కడ గురుమంత్రమని ఏటి గ్రుద్దలితోటి ఈ ఎరుక కూకుడు వేరు నెరిగి త్రవ్వితే చాలు. వృక్షము ఎన్నిసార్లు కొట్టేసినా కూకుడు వేరు ఉంటుంది కాబట్టి తిరిగి మళ్ళీ చిగురిస్తుంది. కూకుడు వేరును కొట్టిన తర్వాత వృక్షం అది అంతకదే చచ్చిపోతుంది. అట్లనే ఈ శరీరం మాయ, ఇంద్రియాలు మాయ, భార్య మాయ, పిల్లల మాయ అని ఇవి ఎన్నిసార్లు కొట్టేసినా లోపల ఏరట్లే ఉంటుంది. ఇంక ఇప్పుడు అహం అనేటువంటి పదార్థాన్ని వెలికి తీసి గురుమంత్రముతో దాన్ని నరికితే మొత్తం వృక్షమంతా ఎండిపోతుంది. ఈ రకంగా ఉంది నాయనా అని చెప్పని అంటాడు. అట్లా ఎరిగి త్రవ్వితే చాలు. ఎరుకే చదువుల చేసును ఎరుకే విను చదువు నెరుకెరుకే, తిరమంచెరిగించును శంకించును ఎరుకే కొనకేమి లేక ఏగునోయన్న, బయలే చదువు ఎరుగదోయన్న, ఎరుకే ఎన్నటికైనా పరిపూర్ణమున్నాదం, చెరిగితాలేనని ఎరిగితే నిలువాక ఏగునోయన్న. ఇది ఇంకా రెండు పద్ధతులు. అంటే ఇది గురుమంత్ర ప్రతాపము.
గురుమంత్రం ఏం ప్రతాపం చేస్తుందంటే ఈ సృష్టికంతా ఆధారమైనటువంటి అహం పదార్థాన్ని ఎట్లా పెకలించేసి తీసేస్తుందో ఆ విధానం చెప్తుంది. కాబట్టి ఈ అధ్యాయానికి ప్రతాపము, గురుమంత్ర ప్రతాపం అని పేరు పెట్టారు. కనుక ఈ రకంగా ఎరుకే చదువులు చేసు. ఈ ఎరుక చదువులన్నీ ఎవరు చేసినారు? వాల్మీకి రూపంలో రామాయణం రాసిండేది ఎరుకే. వశిష్ఠుని రూపంలో యోగ వాసిష్టం రాసిండేది ఎరుకే. మరి వేదవ్యాసం రూపంలో భారతం అష్టాదశ పురాణాలు రాసిండేదంతా ఎరుకే. అంటే ఇవన్నీ ప్రపంచంలో ఉండే చదువులన్నిటిని కూడా ఎరుకే చేయాలి. ఎరుకే దానికి నిజమని ఎరిగించాలి. ఎరుకే వినాలి, ఎరుకే చదవాలి, ఎరుకే శంకించాలి, బాధపడుతుంది, మళ్ళీ సందేహపడుతుంది. కాబట్టి బాగా ఆలోచించి చూస్తే ఈ నేననేట పదం ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి అనేటువంటి వాక్యాలు అన్ని తర్వాత పండితారాధ్యులు ఒక మాట అంటాడు. ఏమని అంటాడంటే, ఒరే ఈ మహావాక్యాలు ఎవరు రాసినారు అంటాడు. అంటే వేదము బ్రహ్మ నిస్విసితో వేదాహ, బ్రహ్మము యొక్క చతుర్ముఖ బ్రహ్మము యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసల గుండా వేదం పుట్టింది స్వామి అన్నాడు. అంటే చతుర్ముఖ బ్రహ్మయందున నీయందున చైతన్యం ఒకటే రెండా అంటాడు. చైతన్యం ఒకటే అంటాడు. చైతన్యం ఒకటే అన్నప్పుడు నేనే రాసినానని అనొచ్చు కదను. చతుర్ముఖుని మీద ఏటికేసినావు అన్నాడు. నిజమే నేనే రాసినాను. మరి ఎవరికి ఇది ప్రమాణము? అయ్యో నాకే ప్రమాణం. అంటే నీవు రాసుకునేది నువ్వు ప్రమాణంగా పెట్టుకొని ఇది సత్యమని నమ్ముతున్నావు. ఆ ఉపాధి చేస్తే గొప్పది, ఈ ఉపాధి చేస్తే తక్కువది అనుకుంటా అని చెప్పి ఈయన దాన్ని ఖండిస్తాడు. ఖండిస్తే అప్పుడు అంటాడు, అయ్యా నా కాళ్ళకు నేనే ముక్కొని నేనే నూరేళ్ళు ఆయుస్సు అని దీవించుకున్నట్లుంది. నేను రాసినటువంటి వేదశాస్త్ర పురాణాలను నేనే నమ్ముకొని ఉన్నాను. నిజము విచారించి చూస్తే నా సత్తా ఈ రకంగా ఉన్నది అని ఎరుకే చదువుల చేసును, ఎరుకే విను, ఎరుకే చదువు, ఎరుకకు ఎరుకే తిరమంచెరిగించును, ఈ ఎరుకే శాశ్వతము, ఈ ఎరుకే అవతారాలని చెప్పని ఎరిగించును, శంకించును, మళ్ళా సందేహిస్తుంది. అట్లా ఉంటే నాకు కనపరాలేదే, అట్లా శాశ్వతంగా ఎక్కడ ఉందో నాకు స్థానము తెలియకపోయా, వస్తువు కనబరాకపోయానని మళ్ళీ సందేహపడుతుంది, శంకించును. ఇట్లా ఎరుకే కొనకేమి లేక ఏగునోయన్నా, చివరికి ఏమీ లేకుండా పోతాదిరా. ఎరుగాదోయన్న బయలే చదువు ఎరుగదోయన్న, ఎరుకే ఎన్నటికైనా పరిపూర్ణమున్నదని చెరిగి తాలేనని ఎరిగితే నిలువక ఏగునోయన్నా. ఇది ఎరుకబోయే పద్ధతి. ఊరికి ఆ రకంగా శంకించుకొని సందేహాలతో చచ్చిపోయి మళ్ళా పుట్టేదానికంటే ఉన్నది ఈ రకంగా ఉన్నదని గుర్తెరిగి ఏగితే సరునాయన అంటాడు. ఇక ఎరుక అంటే మీ స్వరూపం ఎట్లా ఉంది? త్రిపుటిగా ఉంది. ద్రష్ట, దృక్కు, దృశ్యము, ఇది జగత్తు. ఎరుక యొక్క పరిణామము ఎట్లుంది, దాని పరిధి అంటే అది లోపల సహస్రారమందున హృదయ కమలమందున అన్నిటికీ ద్రష్టగా ఉంది. బయట ప్రపంచం చూసేదానికి మధ్యలో కన్నులనేటి దృక్కులు ఉన్నాయి. ఈ కన్నులకు ముందర దృశ్యం అనే ప్రపంచం ఉంది. ఈ 3 రూపాలతో ఉంటుంది. ఒకటి ద్రష్ట, ఒకటి దృక్కు, ఒకటి దృశ్యం. ఈ రూపము నీ స్వరూపం. దానికి చెప్తున్నాడైనా, చూపులలో గల వస్తువు చూపుల గను వస్తువులను చూపులు గూడన్ తేపకు ఎరుకని తెలియము, చూపులు లేనట్టి బయలు చూచేదింకేమి, ఎరుకే లేదు తోచేదింకేమి, దీపాము వలె కన్ను పాపాలో గల వస్తువే పరమాత్మని చూపితే ఎరుకాయా. నాయనా, చూపులలో గల వస్తువు, చూపులకు లోపల ఉండేటువంటి వస్తువు ద్రష్ట, చూపుల గను వస్తువులను, చూపులు కనపడి ప్రపంచమంతా, చూపులు కూడా, ఈ చూపులు ఈ 3 కలిసి ఎరుకని తెలుసుకో. ఇవన్నీ కలిసి నేనని తెలియము. చూపులు లేనట్టి బయలు చూచేది ఇంకేమి, ఎరుకే లేదు తోచేది ఇంకేమి. ఇంకా ఈ ఎరుక యొక్క స్వరూపము దీపము వలె కనుపాపలో గల వస్తువు. దీపము వలె కనుపాపలో ఇది ఉంటుంది. ఇదిగో నాయన ఇది ఎరుకంటే నీకు తెలియబడింది. మరి ఎక్కడో ఉందని ఎతుకనేలా? మరి ద్రష్ట, దృక్కు, దృశ్యము 3 కూడా ఒకే చోట నీవయ్యే ఉన్నప్పుడు దీని యథార్థం తెలియకుండా ఎక్కడెక్కడో ఎతికితే ఏం ప్రయోజనం వస్తుంది? అందువలన దీపము వలె కనుపాపలో గల వస్తువే పరమాత్మని చూపితే అది నీకు తెలిసింది ఎరుకాయ.
అంటే తెలియబడింది. ఇక చూచేది ఇంకేమీ, ఎరుకే లేదు, తోచేది ఇంకేమి. అట్లనే శతపత్రాప్తుని పొడగని అతిరయమున తిమిరమనిగి అగుపడదెట్లు అట్లతులిత గురుకృప కలిగిన మతిమంతుల జూచి ఎరుక మరి నిలువబోదు సంశయము నీ మది నిలపరాదు. శృతులందు స్మృతులందు ఇతిహాసములందు సతతము శ్రమపడి వెతికిన ఈ ఎరుక మరి నిలువబోదు సంశయము నీ మది నిలపరాదు. శతపత్రాప్తుడు అంటే సూర్యుడు. సూర్యుని పొడగంటానే తిమిరము ఎట్లా చీకటి లేకోకుండా పోతాందో అట్లనే గురుకృప కలిగినటువంటి గురువులనే సూర్యుని, ఆ పెద్దలను చూస్తానే అతులిత గురుకృప కలిగిన మతిమంతుల చూచి నిజ గురుకృప చేత పరిపూర్ణ బోధ స్థిరపడినటువంటి వారి యొక్క దర్శనం చేసి వాళ్ళ యొక్క సంభాషణ వింటే ఈ ఎరుక అట్లా పారిపోతుందిరా. ఎరుక మరి నిలవబోదు, సంశయము నీ మది నిలపరాదు, సంశయం నిలపకూడదు నీవు. శృతులందు స్మృతులందు ఇతిహాసములందు సతతము శ్రమపడి వెతికిన ఈ ఎరుక మరి నిలవబోదు. శృతులు అంటే అతీంద్రియ ద్రష్టలయ్యి ధ్యానము చేసి నిష్ఠ చేసి వాళ్ళ భావానికి సత్యముని గోచరించినటువంటి దాంట్ను ప్రమాణబద్ధంగా రాసేదాంట్ను శృతులు అంటారు. గురువుగారి దగ్గర బోధలు విని మళ్ళా తాను ఎవరికైనా శిష్యులకు చెప్పేటప్పుడు ఆ గురువులు చెప్పినటువంటి బోధలను జ్ఞాపకం చేసుకొని చెప్పేటివి స్మృతులు అంటారు. జ్ఞాపకం చేసుకొని చెప్పే శృతులు కానీ, సొంతం కనిపెట్టిన శృతులు కానీ. ఇతిహాసములు, ఇప్పుడు భారతము జరిగిండా, ఇతి ఈ రకంగా, ఆసం ఒకప్పుడు జరిగి ఉన్నది. ఇప్పుడు భారతం వింటాం, రామాయణం వింటాం, ఇవన్నీ ఒకప్పుడు జరిగి ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఎన్నో జరుగుతాయి, ఎన్నో కవీశ్వరులు కల్పన చేసి కూడా రాస్తారు. ఈ అన్నిటి లోపల ఎతికి ఎరుక నిలబడిందేమోనని చూస్తే ఎక్కడా నిలవలేదు, ఎక్కడ చిక్కలేదు. శృతులందు స్మృతులందు ఇతిహాసముల యందు ఒక క్షణం తీరిక లేకుండా సతతము శ్రమపడి ఎతికినా ఈ ఎరుక నిలువబోదురా, సంశయం నీ మది నిలపరాదు అంటూ చెప్పి, చూడండి మీరు ఎరుక తత్వాన్ని చక్కగా ఎప్పుడు చెప్పినా దాన్ని ఆకలింపు చేసుకుంటూ రావాలి. ఇట్లా సర్వాధిష్టానమును నేను ఈ రకంగా సత్యమని భ్రమించినాను, ఉన్న యథార్థం ఇట్లా అని మీలో మీరు ఎప్పుడు కూడా దీన్ని విచారం చేస్తా రావాలి. ఇంకా మన ప్రపంచంలో ఉండేటివన్నీ ఏం అవసరం లేదు. చూడు, ఎరుకే కోశములైదెరుగు, ఎరుకే భూతముల నెరుగు, నెరుగును సర్వం ఎరుకే ఎరుక నెరుంగును, ఎరుకను గుర్తెరుగ వేరే ఎరుక ఉన్నాదా? ఉన్నాదంటే నరకమే కాదా? నిరతము గురుసేవ పరతంత్రులగుచు తత్కరుణకు పాత్రుల ఎరుక మాలిన వారికి ఎరుక ఉన్నాదా? చూడు ఎటువంటి బోధ ఈ యొక్క కందార్థం చెప్తుంది. ఎరికే కోశములైదెరుగు. కోశములు ఎక్కడుండాయి? పిండాండములో ఉండాయి. ఈ శరీరము లోపల అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములు ఉన్నాయి. ఇక్కడ పంచకోశ వివేచన చేస్తే అన్నరసముతో పుట్టి అన్నరసముతోనే జీవించి అన్నరూపమైన భూమి లోపల తిరిగి మట్టిగా మారిపోయే ఈ స్థూల శరీరం అంతా మనకు అన్నమయ కోశం. ఇది ఈ కోశము అంటే ఆత్మను కప్పిపెట్టుకుని ఒక వర. అంటే ఆత్మకు ఇది బయట కనపడేటువంటి కోశం, పెద్ద కోశం. ఈ అన్నమయ కోశము కర్మేంద్రియాలు ప్రాణము కలిసి ఈ కోశము నడిపిస్తాయి. శరీరం ఒకటి కనపడి ఇది నడిపిస్తుంది. ఇక ప్రాణమయ కోశం ఉంది. ఈ అన్నమయ కోశము జడము కాబట్టి ఈ అన్నమయ కోశమును కదిలించేకి నడిపించేకి ప్రాణమయ కోశం కావాలి. ఈ అన్నమయ కోశము లోపల శక్తివంతమైనటువంటిది ప్రాణమయ కోశం. ఆ ప్రాణమయ కోశం కర్మేంద్రియాలు పంచప్రాణాలు కలిసి నడిపిస్తాయి. కానీ ఈ రెండు కూడా మనకు నిద్రావస్థలో జడముగా మారిపోతాయి. అన్నమయ కోశము జడమే, ప్రాణమయ కోశము కూడా జడమే, తెలివిలేని కోశాలు ఇవి. దీంట్కి లోపల మనోమయ కోశం అనేది ఒకటి ఉంది. ఈ మనోమయ కోశము జ్ఞానేంద్రియాలు మనస్సు కలిసి ఈ కోశం అవుతుంది. ఈ కోశం ఉంటేనే ఈ శరీరాన్ని పనులు పాటలు చేపించేకి, వ్యవహారం నడిపించేకి ఉంటుంది. ఇక బుద్ధి జ్ఞానేంద్రియములు గెలిస్తే విజ్ఞానమయ కోశం. ఈ విజ్ఞానమయ కోశం మానవోపాధులకు ఎక్కువ ఉంటాయి. మానవుడే విజ్ఞానమయ కోశాన్ని ఎక్కువ వాడుకుంటాడు. ఈనాడు మన కంటికి కనపడే ఈ సౌకర్యాలు, ఈ యొక్క
టెక్నిక్ అంతా కూడా విజ్ఞానమయ కోశాంది. దీనికి లోపల ఆనందమయ కోశం ఉంది. అంటే మనం ఏమి చేసినా ఏమి చూసినా ఆనందమే మనకు లక్ష్యం. నువ్వు సంపాదిస్తావో, రాజు అవుతావో, మంత్రి అవుతావో, ఏమన్నగా నీకు చివరిది ఆనందం. ఆనందం కొరకే అన్ని రకాలుగా బాధలు పడతారు. సరే, ఈ ఆనందమయ కోశము అవిద్యతో మనసు గలిస్తే ఆనందమయ కోశం వస్తుంది. ఇక నీవు ఎవరు అంటే ఈ నేను అనేటువంటి ఆత్మకు ఈ 5 కోశాలు. ఈ 5 కోశాలను ఏదైతే గుర్తెరుగుతుందో అదే నీవు. అన్ని కోశాలను గుర్తెరిగేటువంటి ఆత్మవు నీవు కాబట్టి ఎరుకే కోశముల 5 ఎరుగు, ఎరుకే భూతములనెరుగు, ఎరుకే పంచభూతాలను ఎరుగుతుంది. ఇది ఆకాశం, ఇది వాయువు, ఇది అగ్ని, ఇది జలము, ఇది పృథ్వీ, ఈ సూర్యుడు, ఇది చంద్రుడు, ఇవి గ్రహాలు, ఇవి అష్టదిక్పాలకులని ఎవరు గుర్తెరుగుతున్నారు? ఎరుకే గుర్తెరుగుతుంది. అందువలన బ్రహ్మాండాన్ని ఎరిగే చోట పంచభూతాలను ఎరిగే ఎరుక నీవే, పిండాండమును ఎరిగే చోట పంచకోశాలను ఎరిగేటువంటి ఎరుకవు నీవే. కాబట్టి ఈ రెంటిని గుర్తెరిగే ఎరుకి వేరే ఎరుక ఉన్నదా? ఈ ఎరుకకు కాక ఇంకొక ఎరుక ఏమన్నా ఉన్నదంటే నరకమే వానికి. ఉన్నది ఒకే ఎరుకే, అది నీవయ్యే ఉండవు. ఉన్నదంటే నరకమే కాదా? ఆ తరువాత నిరతము గురుసేవ పరతంత్రులగుచు ఎప్పుడు గురువాజ్ఞకు బద్ధులై గురువాజ్ఞ ప్రకారం జీవించేటువంటి వానికి ఆయన కరుణకు పాత్రుల ఈ ఎరుక మాలిన వారికి ఎరుక ఉన్నదా? ఇట్లా రెండో ఎరుక ఉందంటే పాపము. గురుసేవ చేసి గురుసేవ పరతంత్రులయ్యి ఎరుకని ఇడిచిపెట్టిన వానికి ఎరుక ఉన్నదంటే పాపం. ఈ రెండు ఈ రకంగా ఉంటాయని చెప్పని అంటాడు ఆయన. ఇక గురుమంత్రము చే నిలువని ఎరుకను పరిపూర్ణమనుచు నెరిగి నిరతమున్ ఎరుకయ్యుండిన వారల తెరవిక నీ కేలవట్టి దీజోలిమాను ఎరుకలేని యాజోలిపూను గురునీచ పరిపూర్ణ మరసి తెలిసిన ఎరుక నెన్నటికి నీ వెరుగాకు ఇది ఒట్టిది ఈ జోలిమాను. గురుమంత్రము చే నిలువని ఎరుకను, మూలము లేని ఈ గుర్తెరిగే శరీరము ఏమీ లేదని గురుమంత్రము చెప్పితే ఆ మంత్రము చేతనే తాను లేకుండా పోయేటువంటి ఈ ఎరుకను పరిపూర్ణమని నమ్మి నిరతము దాంట్లో పడింటారంట కొంతమంది. ఇప్పుడు మన సాంప్రదాయంలోనే అక్కడక్కడ ఈ తత్వం ఉండేవాళ్ళు ఎక్కువైపోయినారు. అటువంటి వారల తెరవికి నీకేలా, ఆ తెరువు నీకొద్దునైనా ఒట్టిదది ఈ జోలి మాను ఎరుక లేని ఆ జోలి బూను. ఎరుక లేనిదనే జోలిలోనే ఉండు కానీ ఎరుక పరిపూర్ణంలో ఉంటానని అనొద్దు. మాయను నిజములో నిజం మాయలో కలిపేకి ఎవరితో కూడా కాదు. నీకేమైనా భ్రాంతి ఉంటే కలవాలని ఊరికి అనుకోవాల్సిందే కానీ కలిసేది మాత్రము ఉండదు. గురినీచే పరిపూర్ణ మరసి ఈ తెలిసిన ఎరుక నెన్నటికి నీ ఎరుగాకు విధి ఒట్టిది. గురునిచే పరిపూర్ణము బాగా తెలుసుకొని ఎరుకను ఎన్నటికీ ఇక నమ్మవద్దు. ఈ రకంగా గురుమంత్రము చే నిలవన దాన్ని ఈ రకంగా నమ్మే వాళ్ళ జోలికి పోవద్దు అని చెప్పి అంటున్నాడు ఆయన. లేని కల దోచినప్పుడు లేని విచిత్రంబులన్నీ లేకనే తోచున్, లేని కల మేలుకొన్నను లేని విచిత్రములు తాను లేకపోవునురా, అనుమానము లేదిందు వినరా, లేనెరుక ఈ రీతిగానే బయలును చూస్తే తాను తన చిత్రములు పూనెందు నిలుచుండా లేకపోవునురా. చూడు, మనకు లేకనే కల దోస్తుంది. ఎక్కడి నుండి వస్తుంది ఎవరికి తెలియదు. అది ఏడబుడుతుందో ఏ దారిలో వస్తుందో ఎవరికి తెలియదు. వస్తుంది మళ్ళా లేస్తానే పోతుంది. అది ఎక్కడికి పోతుందో అడ్రస్ ఎవరికి తెలియదు. లేకపోతే దాని అడ్రస్సే తెలిసింటే అవి సుఖంగా ఉంటే అక్కడే పోయి కాపురం పెట్టుకునేవాళ్ళు. లేని కల కలిగినప్పుడు దానికి లేని విచిత్రములన్నీ తోస్తాయి. అన్ని విచిత్రాలే తోచును. లేని కల మేలుకొన్నలు లేని విచిత్రములు తాను లేకపోవు కదా. ఆ రకంగానే అది పోయినప్పుడు దాని విచిత్రాలన్నీ దాంతోనే పోతాయి. అనుమానము లేదిందు వినరా. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏమైనా మీకు అనుమానం ఉందా? అనుమానము లేదు ఇందు వినరా. ఈ రీతిగానే బయలును చూస్తే తాను తన చిత్రములు పూనెందు నిలచుండవు. ఇక్కడ నేననేటువంటి ఈ కళ బయలనేటువంటి మేల్కను చూస్తే నేను నా విచిత్రములన్నీ కూడా పూని ఎందు నిలుచుండవు. ఇట్లా గుర్తెరుగు. మరణ సుషుప్తుల చెందిన పురుషుడు మేల్కొనినవాడు, భువి తదితరుడవు పురుషుడు కలగనువాడని ఎరుగుండుము.
మొదటి అతడు ఎరుగడు ఈ రెంటిని, రెండో పురుషుడు ఎరుగు ఈ రెంటిని. ఇరువురొక్కటి సుమ్మి తిరిగి పుడుదురు, వీరే గురునిచే మేల్కొంటే తిరిగి పుట్టనే పుట్టరు. ఎరుగాడు ఈ రెంటిని అంటున్నాడు. మరణ సుషుప్తులు చెందిన పురుషుడు మేల్కొనినవాడు అంటే వాడు తనను తాను గురితెరగడు, జగత్తును గురితెరగడు, తన దేహమును గురితెరగడు. ఎవరు? మరణము సుషుప్తి పొందినటువంటి వాడు. వీళ్ళు మేలుకున్న భువి తదితరుడవు అంటే మరణము చెందకుండా సుషుప్తి చెందకుండా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా కలగని వారు. వీళ్ళు కలలో ఉండారు. ఎరుగుండుము మొదటి అతడు ఎరుగాడి రెంటిని, ఎరిగి ఉండునైనా ఈడు కలగనేవాడు, ఈడు మేలుకున్నవాడని. అట్లే మొదట మరణ సుషుప్తులు చెందినవాడు ఈ రెంటిని ఎరగడు. రెండో పురుషుడు ఎరుగుతూ ఉంటాడు, ఈడు చచ్చిపోయినాడు, ఈడు నిద్రపోయినాడు, నేను మేలుకున్నానని. అయితేనేమి వానికి జన్మముంది, ఈయనకి జన్మముంది, ఇరువురు ఒక్కటే సుమ్మి తిరిగి పుడుదురు. వాడు నిద్రపోయినోడు మేలుకుంటున్నాడు, చచ్చిపోయినోడు జన్మకు వస్తా అన్నాడు. వానికి జన్మ రాదని కానీ ఈడు మేలుకోడని ఎట్లా గ్యారెంటీ చెప్పలేము. ఆ రకంగానే గురునిచే మేలుకొని ఆ అవస్థలు పొందితే వాడు తిరిగి రాడు. గురునిచే మేలుకుంటే తిరిగి పుట్టనే పుట్టడు అని ఇట్లా ఈ రకంగా సాపేక్షంగా మేలుకున్నవాడెవడు కలగన్నవాడు అనేటువంటి దాన్ని తెలియజేస్తున్నాడు. ఎరుకే ఎరుకకు కొడుకులు, ఎరుకే తల్లిదండ్రి, ఎరుకకు ఎరుకే ఇతరులు, ఎరుకే ఎరుకకు మూలము, ఎరుకకు మూలంబు బయల చెట్లందునోయి, ఎరుకే ఎరుకకు ఏమీ లేదోయి, ఎరుకలేని ఉత్త పరిపూర్ణమును జూచి ఎరుకే తాలేనని ఎగిరిపోతే పైమాట ఎట్లందునోయి. ఎవరయ్యా కొడుకులు తల్లిదండ్రులంటే ఆత్మావై పుత్రనామాసి. వేదం ఏం చెప్తుంది? నీ ఆత్మే నీకు పుత్రుడై పుడతాడు, అందుకే నీకంటే నీ పుత్రుని మీదనే నీకు ఎక్కువ ప్రేమ ఉంటుంది. వారు ఏ రకంగా ఉంది కాబట్టి నీవే పుత్రుడై పుట్టాలి, నీవే తల్లిదండ్రిగా ఉండాలి. ఎవరున్నారు? ఎక్కడ పుడుతున్నాడు అక్కడే ఆశిస్తున్నాడు, ఎక్కడ నుండి పుట్టినాడు అక్కడే పుట్టించుకుంటున్నాడు, ఎక్కడ భ్రమ పొందినా అక్కడే భ్రమ పొందుతా అన్నాడు. అందువలన ఎరుకకు ఎరుకే కొడుకులు, ఎరుకే తల్లిదండ్రి, ఎరుకకు ఎరుకే ఇతరులు చుట్టాలు. ఎరుకే ఎరుకకు కొడుకులు. ఎవరు పుడుతున్నారంటే జ్ఞానానికే ఈ సృష్టి అంతా పుడుతుంది. అదే కొడుకులు అవుతుంది, అదే భార్య బిడ్డలు అవుతుంది, అదే తల్లిదండ్రులు అవుతుంది, అదే బంధుబాంధవులు అవుతుంది. ఎరుకే ఇతరులు. ఎరుకే ఎరుకకు మూలము అంటే ఎరుకను పుట్టించేదానికి ఎరుకే మూలము కానీ ఎరుకకు మూలము పరిపూర్ణం కాదు. ఎరుకకు మూలము బయలంచు ఎట్లందునోయి. ఇది పుట్టించుకుంటానేది కనపడతా ఉంటే ఇంకొక దానికి పుట్టిందని నేను ఎట్లందునోయి. ఎరుకే ఎరుకకు ఏమీ లేదోయి. ఇదే నిజముగా కొనకు ఏమీ లేకుండా పోతుంది. ఎరుక లేని ఉత్త పరిపూర్ణమును జూచి ఎరుక తా లేనని ఎగిరిపోయితే పైమాట ఎట్లందునోయి. ఎరుక లేనటువంటి పరిపూర్ణ దైవాన్ని దర్శించి ఎరుక లేకుండా పోతే ఇంక పైమాట అనేది ఏమిడుతుంటుంది అంటున్నాడు. అట్లనే గురుతను కలలో నారీనరులూరికే వచ్చి పొంది నయమగు సుతులను వరకన్యలను గాంచియు గురువరుచే మేలుకొంటే గురుతుండదన్నా ఆ పై మాట నెరిగేదేదన్నా. ఎరుకొక్కటుంటేనే ఏర్పాటులుండును, ఎరుకొక్కటేగితే ఏర్పాటు చేసేటి గురుతుండదన్నా. చూడు, గురుతెరిగే జ్ఞానం అనేటువంటి ఈ కళలోనే నారీనరులు ఊరిగా వచ్చి స్త్రీలు పురుషులు పొందడము, తర్వాత సంతానాన్ని కనడము, సుతులను కన్యలను కనడము, ఆ తర్వాత వాడికి పుణ్యోదయం అధికమైనప్పుడు గురు దగ్గరికి పోయి మేలుకుంటే ఇవన్నీ ఇంకా ఇన్నిటికీ మూల కారణమైన ఈ గురుతు అంటే గురితెరిగే జ్ఞానమైన నేను ఉండదు. ఆ పై మాట ఎరిగేది ఏందన్నా, ఇంకా పైన ఇంకా ఎరిగేదానికి ఇంకెవరు ఉండారు నేను లేకపోతే. ఎరుకొక్కటుంటేనే ఏర్పాటులుండును. ఎరుక ఎన్ని ఏర్పాట్లు చేస్తుందో చూడి. ప్రపంచమునంతా తలకిందులుగా వ్యవహారం మారుస్తూ ఉంది. ఎరుక ఉంటే అన్నీ చేస్తుంది. ఎరుకొక్కటి ఎగితే ఏర్పాటు చేసేటి ఎరుకుండదన్న. ఆ తర్వాత ఏముండదు బాబు అని చెప్పని అంటున్నాడు. నిన్ను నన్ను నీవు కలగాంతువు, నిన్ను నన్ను కలలోనగాంతు నేనొక వేళ్లను, నిన్ను నన్ను నీవు నేనను నిన్ను కనుగొనగాగలమే మేలు కనిన మీదటను గురుబోధట్ల వినిన మీదటను మునుపు కలిగిన ఎరుక మొదటికే నిలువదు. నిన్ను నన్ను నిన్ను నీవు ఎరుగుట ఎట్లు కనిన మీదటను గురుబోధట్ల వినిన మీదట. నిన్ను నన్ను నీవు కలలో చూస్తావు, గురువు గారిని నిన్ను
నిన్ను నన్ను నేను కూడా కలలో చూస్తా ఒకసారి. ఒకవేళ నిన్ను నన్ను నేను నిన్ను నేను కనుగొనగలమే అంటే మేలుకొని తర్వాత నాకు నీవు కానీ నీకు నేను కానీ కనపడతామా, కనుగొనగలమే? అందువలన మేలుకని నా మీదటను గురుబోధట్ల వినిన మీదటను మునుపు కలిగిన ఎరుగ మొదటికే లేదు. ఇది ఒక ఉపమానం చెప్పాడు ఆయన. నాయన నిన్ను నేను కలలో చూస్తాను, నన్ను నువ్వు కలలో చూస్తావు. ఈ ఇద్దరము కలలో మాట్లాడుకున్న తర్వాత మేలుకు వస్తుంది. మేలుకు వస్తే నీ కలలో నీవు నేను లేము, నా కలలో నేను నువ్వు కూడా లేము. ఇది ఒక ఉపమానం చెప్పి దాన్నే ఇక్కడ ప్రత్యక్షంగా కనబడే చోటున ఇది కలగా మార్చి చెప్తున్నాడు ఆయన. నిన్ను నీవు నన్ను నేనును నన్ను నీవు నిన్ను ఎరిగినదే కల, ఇదే తన నెరుగని దానిని గని తన కలిమి మృషను చుదెలసి తానే గేనేని అది మేల్కవలి దాన్నెవడెరిగిని నన్ను నీవు నిన్ను బోధ వినిపించు వినుమాని అనుటాకిద్దరికిప్పుడు మునుపున్న ఎరుకేది తానే గేనేని. అట్లా కలలో ఒకరినొకరు సందర్శించి మేలుకుంటే ఎట్లా లేకుండా పోయినామో ఆ రకంగానే ఇది కూడా కలేనా బాబు? నిన్ను నేను ప్రత్యక్షంగా చూసేది, నన్ను నీవు ప్రత్యక్షంగా చూసేది. తన నెరుగని దానిని గని ఇట్లా మనం ఒకరినొకరు ఎరిగేటువంటి స్వభావం మనది. కానీ తనను తాను ఎరుగనటువంటి లక్షణం కలిగినటువంటిది పరిపూర్ణము. దాన్ని చూసి తన కలిమి మృషనుచు ఇంక నేను ఉండడమే అబద్ధమని తెలిసి తానేగనేని అది మేల్కా. ఈ రకంగా ఉన్నటువంటి పరిపూర్ణ దర్శనం చేసి తానేగితే ఇదేరనైనా మేల్కా. ఇక దాన్ని మేల్క అవలి దాన్ని ఎవడెరిగేని నన్ను నీవు నేను నిన్ను బోధ వినిపించు వినుమని అనుటకు ఇద్దరికి మునుపున్న ఎరుకేది. ఇంకా ఇద్దరికి కూడా ఎరుకలేని నిర్ణయం అయింది కాబట్టి ఇంకా ఈ కళ మేలుకున్న వానికి వినిపించమని వినుమనేది ఏమి ఉండదు అంటాడు. తిమిరారి ఎందు లేనిది తిమిరము తను తానే వచ్చి తేజోనిధియో తిమిరారి యునికి గనుగొని తిమిరము తా నిలువనట్లు తెలుసుకోరాదా బయలెరుకలా తెలిసియా మీద భ్రమరూపమైనట్టి బ్రహ్మాండ మెరుకల భ్రమదీసి వేసితే భ్రాంతి పుట్టదు మళ్ళీ. తెలుసుకోరాదా బయలెరుకల తెలిసి ఆ మీద అని చెప్పి నాయన తిమిరారు ఎంది లేనిదే తిమిరము తన తానే వచ్చి తేజోనిధియో తిమిరారి యునికి కనుగొని సూర్యుని యందు లేకనే చీకటి తనకు తానే వచ్చి ఆ తేజోనిధి అయినటువంటి ఆ సూర్యుడిని పొడగనే దానికి పోయి తిమిరము నిలవదు. తిమిరారి యునికి గనుగొని తిమిరము తా నిలువనట్లు తెలుసుకోరాదా బయలెరుకల తెలిసి ఆ మీద. ఈ రకంగా బయలెరుకల తెలిసి ఆ మీద భ్రమరూపమైనట్టి బ్రహ్మాండ మెరుకల భ్రమదీసి వేసితే భ్రాంతి పుట్టదు మళ్ళీ. ఈ బ్రహ్మాండ మెరుకలు భ్రమరూపమైనటివి అంటున్నారు. మనకు భ్రమరూపమైనటువంటి స్థితి కలగాలంటే ఎంత కష్టమవుతుంది. నిజమని నమ్ముకున్నాం మనం. ఎంతో విచారించిన వానికి ఆ రకంగా అది తోస్తుంది. అందువలన బ్రహ్మాండం ఎక్కడి నుండి పుడతా ఉంది మనకు అన్నప్పుడు మన శిరస్సు లోపల ఈ సమస్త సృష్టిని ఈ శ్రీనంతా కూడా అక్కడ నిలబెట్టుకొని అక్కడ నుండి ఉత్పత్తి అవుతుందని కృష్ణ పరమాత్మ ఉత్తర గీతలో చెప్పాడు. దానికి భద్రాద్రిరామ శతకములో ఈ రకంగా ఉన్నది అని ఇడయు పింగళయును కుడి ఎడమల నుండు నడుమ సూక్ష్మ సుసుమున నాడియుండు ఆ నాడి రంధ్ర మధ్యమునందు సూర్య సోమ అగ్ని విద్య అక్షర మాయ ఆత్మ సప్త సముద్రములు సప్త పర్వతములు చతురాగమములు శాస్త్రములు పంచభూతములు సప్తద్వీపములు లోకములు మంత్రములు కలలు బిందునాదము దిగ్వాయు బీజమాది సకల దృశ్య పదార్థము సమత నుండు. ఇప్పుడు బ్రహ్మాండమంతా ఎక్కడి నుండి వస్తుందో పెద్దలు చెప్తున్నారు. నాయన అంతా ఈ సుషుమ్న నాడి అంతర్గతములో ఉంది. అదే పరమాత్మ స్వరూపమని సర్వ వేదములు కూడా చెప్పుకుంటున్నాయి అని చెప్పి తోచేటువంటి ఈ బ్రహ్మాండ మెరుకలన్నీ కూడా బ్రహ్మరూపమే. అంటే నా నుండి ఉద్భవించిన భ్రమే నాకు పెండ బ్రహ్మాండాలన్నీ కూడా ఆకృతిగా కనబడతాయి అని తెలిసి ఆ భ్రమ తీసివేసితే చాలు, మళ్ళా భ్రాంతి పుట్టదు. లేదు లేదనుచు ఎందరు వాదించిన లేకపోదు పరిపూర్ణము
తా పోదు పోదనుచు నిలిపిన పోదని అనుకోకు ఎరుక పోనే పోతుంది, గట్టిగా లేచి పోనే పోతుంది. వాదభేదము లేని వారిచే ఎరుకాది, పాదుపికలిచేటి పద్ధతి నెరిగితే పోనే పోతుంది, గట్టిగా లేచి పోనే పోతుంది అంటాడు. లేదు లేదని ఎందరన్నా కూడా పరిపూర్ణం ఎక్కడా పోదు, అది ఎప్పటికీ ఉంటుంది. పోదు పోదని నిలుపుకోవాలని చూస్తే ఎంత చేసినా కూడా ఇది పోనే పోతుంది. ఈ అహం పదార్థం చూడు, మొట్టమొదటి నుండి సృష్టి ఆరంభమైనప్పుడు నుండి ఈ శరీరాన్ని నిలుపుకోవాలని, దీనికి ముసలితనం రాకూడదని అనేక రకమైనటువంటి ఔషధాలు చేసుకుని దీన్ని నిలుపుకునే చూసినారు. కానీ ఒక్క ముసలితనాన్ని కూడా రాకుండా చేసుకోలేకపోయినారు. ఇంకా సావు రాకూడదని చెప్పి ఎన్నో యోగాభ్యాసాలు చేసినారు. కానీ ఒక్కడు కూడా బతికిలేడు సావకుండా. ఇంకా ఇన్ని ప్రయత్నాలు చేసినా ఈయనకి ఆశ పోలేదంటే ఇంకా అంటే ఇంకా ముందన్నా మంచి గట్టితనంగా ఉంటాయండి 100 ఏళ్ళైనా కూడా. ఇప్పుడు 50 ఏళ్ళకే తోళ్ళు అంతా ముడతబడిపోవడము, బక్కచిక్కిపోవడం, వికారాలుగా మారడం, దిక్కులేనటువంటి మసాలా అంతా మకానికి పూయడము, ఈ రకంగా చేసుకోవడం వల్ల ఏం చేస్తున్నారు? ఇది పోదని అన్నను పోదని అనుకోకు ఎరుక పోనే పోతుంది, గట్టిగా లేచి పోనే పోతుంది. ఇట్లా పోయేదానికంటే వాదభేదము లేని వారిచే ఎరుకాది పాదు పెకలించేటి పద్ధతి నెరిగితే, ఇక వాదభేదము లేనటువంటి పరిపూర్ణ భావం తెలిసిన పెద్దల చేత దీని మూలాన్ని పెకలించే పద్ధతి ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు గట్టిగా నీ ఉండంగానే నీ పోగడ ఎట్లో నీకు బాగా తెలుస్తుంది నాయన అని చెప్పంటాడు. మేను ఎరుకల రెంట్లో నొకదానిని ఎడబాసి చేయ తరమా పనులన్ మేనికి ఎరుకకు గావున మేనన ఎరుకెరుకయ్యనిన మేనాని ఎరుగు, ఈ రెంటిని నీవు నేనాని ఎరుగు, ఎరిగి వీట్లతో బయలు నెరిగి మేనెరుకల తిరిగి చూడకు చూస్తే గురుని పాదములానా. అయ్యా, మేనెరుకల రెంట్లో ఒకదానిని ఎడబాసి చేయ తరమా పనులను, శరీరము కానీ ఆత్మ కానీ ఒకదాన్ని నిడిచి ఒకటి ఏ పనులు చేయలేదు కదా. మేనికి చేత కాదు, ఎరుకకు చేత కాదు. కావున మేనంటే ఎరుకంటే నేనని తెలుసుకో, రెండు కలిసే ఉన్నాయి. ఊరికి అది వేరు నేను వేరు, అది వేరు ఇది వేరు, ఇది మాయ అది మాయ అనుకుంటా సన్యాసి గుడ్డలు వేసుకొని అబద్ధాలు చెప్పుకుంటా తిరిగితే ప్రయోజనమేమి ఉండదని చెప్పని ఎరుకనిన మేనని ఎరుగు, ఈ రెంటిని నీవు నేనని ఎరుగు, ఈ మొత్తంలో నేనేననుకో. ఎరిగి వీట్లతో బయలును నెరిగి మేనెరుకాల తిరిగి చూడకు చూస్తే గురుని పాదములానా. పుట్టు పెడతాడు శిష్యునికి. ఇంత బోధ చెప్పినా కూడా నువ్వు మళ్ళా భ్రాంతికి లోనైతే నీకు గురువు పాదం ఆనరా, ఇంకా దాంతో నువ్వు మళ్ళీ ఊరికి అన్యంగా సర్వనాశనం అయిపోతావని చెప్పని దీన్ని తప్పకుండా ఈ రకంగా పట్టుకో, తిరిగి చూడకు ఈ భ్రాంతిని అని చెప్పని ప్రమాణం చేపిస్తున్నాడు. మరుపు సుషుప్తియు మూర్ఛయు మరణంబు సమాధి అనుచు మానవు ఎరుకం దొరిగిన నరుని శరీరము ఎరిగదరా నరుడు మేను ఎరుగడోయన్నా తననైన తానెరుగడోయన్నా ఎరగకుండితే ఏమి తిరిగి పుట్టుచునుండు తిరిగి పుట్టడు వాడే గురుబోధ కలిగితే ఎరుగడోయన్నా అన్నాడు. చూడు, మానవుడు ఎరుకలేని స్థితిని పొందేకి కొన్ని అవస్థలున్నాయి. మరుపు, సుషుప్తి, మూర్ఛ, మరణము, సమాధి, ఈ 5 రకాలుగా ఎరుకలేని స్థితిని ఉంటాడు, అనుభవిస్తాడు. ఆ రకంగానే సమాధి అనుచు మానవులు ఎరుకం దొరికిన నరుని శరీరము ఎరిగెదరు అని వానికి పేరు పెడతారు. ఈడు మూర్ఛలో ఉన్నాడు, ఈడు సమాధిలో ఉన్నాడు, ఈడు చచ్చిపోయి ఉన్నాడు, ఈడు సుషుప్తిలో ఉన్నాడని పేరు పెడతారు. కానీ వాడు ఆ పేర్లు తెలియదా, మునిగిపోయినోనికి ఏమీ తెలియదు. ఎరుకం దొరికిన నరుని శరీరము ఎరిగెదరు, ఆ నరుడు మేను ఎరుగడోయన్న వాడు శరీరాన్ని ఎరగడు, తననైనా తానెరుగడు, నేను ఆత్మనని నేను బ్రహ్మమునని కూడా తానెరగడు. ఎరగకుండితే ఏమి తిరిగి పుట్టుచునుండు, ఎరగకుంటేనే వాడు పుడతాడు, సుషుప్తిలో నుండి మెలకువలోకి వస్తాడు, మూర్ఛలో నుండి జ్ఞప్తిలోకి వస్తాడు, సమాధి నుండి బయటికి వస్తాడు, మరుపు నుండి బయటికి వస్తాడు, మరణం నుండి జన్మకు వస్తాడు. వానికి ఆపోజిట్ అవస్థలు ఉన్నాయి. ప్రతి దానికి కూడా ఒక అవస్థ పొందితే దానికి ఆపోజిట్ ఉండకూడదు. అందుకే కృష్ణప్రభుల వారు దీన్ని జనన మరణములను తొలగంద్రోయజాలు, జననాన్ని తొలగదోస్తుంది, మరణాన్ని తొలగజోస్తుంది. నేను పుట్టినాను సచ్చినాననేటువంటి వార్తే లేకోకుండా చెప్పే బోధ ఇది. కాబట్టి జననం ఉందని మరణం ఉందని భయపడేటువంటి వారికి ఇది పట్టదు.
ఇదిగో ఈ నిజబోధన ఈ రకంగా తెలుసుకోమని జనులార జనన మరణములను తొలగంద్రోయజాలు. జనన మరణములు రెండూ లేకుండా చేసేటువంటి ఘనబోధనైనా ఇది తన యొక్క లావి ఎరిగిస్తుంది అని చెప్పి ఆయన చెప్పారు. ఆ రకంగానే ఈ అన్ని అవస్థలలో కూడా ఎరుక లేదని, ఎరుక లేని స్థితి పొందాలని ఎన్నో రోజులు యోగాభ్యాసం చేసి సమాధి స్థితి లేకపోయినామన్నారు. ఎంతోమంది గురువులు సమాధిలో ఉండారని ఇంతకుముందు అంటాండ్రి. ఇప్పుడు సమాధిలో లేరు, ఏడాలేరు. మామూలుగానే జనాల్లోకి వచ్చి కాలేజీలు కట్టుకుంటా ఆశ్రమాలు పెంచుకుంటూ ఉండారే కానీ ఎవడు సమాధి లేకపోవడం లేదు. అయినా వీటన్నిటికీ కూడా తిరిగి మళ్ళా పునరుత్థానం ఉందిరా, తిరిగి జన్మముంది, ఈడు గురుడిచే మేలుకుంటే తిరిగి పుట్టడు అని చెప్పారు. ఇక పరిపూర్ణ మెరుకలివియని ఎరుగని బయలందు లేని ఎరుక తనకుదా, నరుదెంచిట గురు శిష్యుల తెరుగున మాట్లాడిరెంటిని తెలచితాజనును, ఆపై మాట పలికేదేదికను అరమరలేక నేనెరిగించినట్టి ఈ గురుబోధ పాత్రుల నెరుగక తెలిపేవు. నాయన పరిపూర్ణ మెరుకలు ఇవి అని ఎరుగని బయలందు మన ఇద్దరం వచ్చినాము. గురువు శిష్యుడు అనేటువంటి యొక్క పేరు పెట్టుకొని ఈ బోధను మాట్లాడినాము. మాట్లాడిన తర్వాత తెలిసి తాజనును మాట్లాడి రెంటిని తెలిసినాడు, ఉన్నది ఉన్నట్లు లేనిది లేనట్లు. తాజనును ఆ పై మాట పలికేదేదికను, ఇంకా ఇద్దరము ఈ రకంగా యథార్థం తెలిసి లేకుండా పోతే ఆ పై మాట ఎవరు పలుకుతారు? అరమర లేక నేను ఎరిగించినట్టి ఈ గురుబోధ పాత్రుల నెరుగక చెప్పొద్దు. దీనికి పాత్రులు కావాలి. ఎవరు దీనికి పాత్రులు అంటే నిజముగా నమ్మేటువంటి ధర్మం రావాలి. ఆ పాత్రను గుర్తెరిగేదానికి దీక్షితుల వారు భక్తి భ్రాంతి ఉన్నవానికి చెప్పవద్దన్నారు, దేవతా భ్రాంతి ఉన్నవానికి చెప్పవద్దన్నారు, మతభ్రాంతి ఉన్నవానికి చెప్పవద్దన్నారు, నేను అది కావాలని ఇచ్చ ఉన్నవానికి చెప్పవద్దన్నారు, నేను అయితిని అనేటువంటి వానికి చెప్పవద్దన్నారు, స్త్రీల భ్రాంతి ఉన్నవానికి చెప్పవద్దన్నారు, మోక్షభ్రాంతి ఉన్నవానికి చెప్పవద్దన్నారు. అంటే వీళ్ళందరూ పాత్రులు కాదు ఈ బోధకు. మరి ఎవరు పాత్రులు? ఎవరు సూచన చేశారా అని చెప్పి పరితాపం చెందేవాడు, సూచన చేయగానే కనుక్కునేవాడు, గురుసేవ నిరంతరం చేసేటువంటి వాడిని పాత్రత గుర్తెరిగి చెప్పు, వానికి ఈ బోధ ఫలిస్తుంది అని చెప్పని అంటాడు. కాబట్టి ఆయన నువ్వు పాత్ర గుర్తెరిగి చెప్పు. జ్ఞాన వైరాగ్య భక్తి సమాన నదీ స్నాన దేవమంత్ర పఠన తధ్యాన మఖతంత్రములు పరమని నిరతి గోరునట్టి మనుజ సంఘముకు బోధను తెలుపు మనిన వారలకు తాను బోధించుట తగదు, బోధించితే తాను నేననే భ్రాంతి తలిగేదేలాగు అట్టి మనుజ సంఘముకని కృష్ణప్రభువులు అదే దీక్షితుల వారి మాటలకు కందార్థ రూపంలో రాశాడు. అందువలన సగిన పాత్రులకు చెప్పితే బాగుంటుంది. క్షేత్రము మంచిగా సేద్యము చేసి ఇత్తనం వేస్తే పంట బాగా వస్తుంది, కానీ చౌటి నేలలో ఇత్తనం వేస్తే ఇత్తనాలే మొలసవు, ఇత్తనాలకే ఊనము, కానీ పంట వచ్చేది అసలు ఉండదు. అందువలన ఈ రకంగా సగిన పాత్రులకే చెప్పు. మరుపు సుషుప్తి మరణములు పరిపూర్ణంబునకు సాటిపరిచి ఎరుకకు మరి యాది మేల్క పుట్టువు నిరుతెరుగుల నెరిగి ఎరుక ఎగరజిమ్మోయి ఆపై నుండే ఎరిగేదెట్లోయి గురుమంత్రమిదే సుమ్మి మరువక ఏ ప్రొద్దు స్మరణ చేసితివేని తిరిగి పుట్టవు నీవు ఇట్లెగరజిమ్మోయి అంటున్నాడు. మరుపు సుషుప్తి మరణములు పరిపూర్ణమునకు సాటిపరచాలి అంటే మరుపే పరిపూర్ణము సుషుప్తే పరిపూర్ణమని కాదు. మరుపు సుషుప్తి మరణములు ఎరుక లేని స్థితి అంటే తాను లేని స్థితి, పరిపూర్ణము తాను లేని స్థితిలో ఉంటుంది అనే పద్ధతి ప్రకారంగా దీన్ని పరిపూర్ణమునకు సాటిపరిచి ఎరుకకున్ మరి యాది మేల్క పుట్టువు నిరుతెరుగుల నెరిగి ఎరుక నెగరజిమ్మోయి. మరి యాది అంటే జ్ఞాపకము రావడము, మరి మేల్క రావడము, పుట్టుక రావడం, ఇవి ఎరుక లక్షణాలుగా చెప్పి ఎగరజిమ్మోయి ఈ రెండు తెరుగులు ఎరుగు, ఇది పరిపూర్ణం ఎట్లుంటుంది, ఇదిగో ఇట్లా ఎరుక ఉంటుందని. ఆ పై నుండి ఎరిగేది ఎట్లోయి గురుమంత్రమిదే సుమ్మి మరువక ఏ ప్రొద్దు స్మరణ చేసితివేని తిరిగి పుట్టవు నీవిట్లెగరజిమ్మోయి. ఈ రకంగా ఇరుతెరుగుల నెరిగి ఇప్పుడు మనం 2 రోడ్ల సెంటర్లోకి పోతాం చూడు, అర్థం ఆ పక్క చూడాల, ఈ బండ్లు వచ్చేప్పుడు అర్థమైందని ఈ పక్క చూడాలి.
ఇరు తెరుగులు నెరిగి అవతలికి దాటుకొని పోవాల. ఆ రకంగానే దీన్ని ఎగరజిమ్మోయి అని చెప్పని అంటాడు. ఈ బోధ విన్నోడు ఎట్లుంటాడు అనేదానికి, అన్ని బోధల వలెనుగాదన్నా పరిపూర్ణ బోధ ఎన్న శక్యము కాదు కాదన్నా. పన్నగేంద్ర శయన ప్రముఖులు తిన్నగా ఈ బోధ మర్మము కన్నదేశికుచే నెరింగియు పన్నుగా పరిపూర్ణులైరట. అన్ని బోధల వలెనుగాదన్నా పరిపూర్ణ బోధ ఎన్న శక్యము కాదు కాదన్నా. ఎన్ని విధములనైన బయలును కన్నులతో గనకున్న జన్మము ఉన్నవని బుధులెన్నో విధముల విన్నవించిన విధమెరుంగక తన్ను తాగనుగొన్న తన కన్నా మోక్షంబు గలదనుచున్నవారల మాట వినకన్నా. మతవాదులందరూ ఉన్న వస్తువు చూడలేకన్నా బహుగతుల బలుకుచునున్నవారల జోలిమానన్నా. తన్ను నమ్ముదురంచు శాస్త్రములెన్నియో గల్పించి ఎరుకే తన్ను తా పరిపూర్ణమందున ఎన్నబోవగ సున్నయవును. అన్ని బోధల వలెనుగాదన్నా పరిపూర్ణ బోధ ఎన్న శక్యము కాదు కాదన్నా. ఖండఖండముగాకనంతట నిండియుండిన నిజ పదంబును దండి సద్గురు నండజేరియునుండ జూడక మొండి మనుజులు బండలను పూజింపుతారన్నా. ఉష్ణమున కోర్చి ఎండలో బడి పొర్లుతారన్నా. నది నిధులు తిరుగుచునుండు వారలు మెండుగలరన్నా. ఇదిగాక కొందరు కొండ గుహలలో నుండినారన్నా. కొండలారింటికిని పైగా నిండు మేడల నుండు పడతిని అండబాయక నిండు మతితో మెండు రతుల చెమెలుగుచుందురు. అన్ని బోధల వలెనుగాదన్నా పరిపూర్ణ బోధ ఎన్న శక్యము కాదు కాదన్నా. దిక్కు దిక్కులు వెదకి చూచిన పిక్కటిల్లుచునక్క జంబై ఒక్క రీతిగనున్న బయలును నిక్కముగగనలేక కొందరు మ్రొక్కెదరు మత దేవతల కన్నా. షట్కమలములపైకెక్కి దహరము జేరుతారన్నా. త్రైలక్షములచే ముక్కు చివరను జూచుతారన్నా. మృత్యువుకు భయపడి దిక్కు తెలియక దాగినారన్నా. చక్కగా భ్రూమధ్యమందున దృక్కు నిలిపియు అక్కడుండిన టక్కులాడిని మక్కువతగని నిక్కుచుందురు నిజమదనుకొని. అన్ని బోధల వలెనుగాదన్నా పరిపూర్ణ బోధ ఎన్న శక్యము కాదు కాదన్నా. బంధమోక్షంబేమి లేకను క్రిందు మీదుగా ముందు వెనుకను ఎందుగన బయలందెయుండగ పొందలేకను మందమతులై సంధియములచ సమసినారన్నా. సంసార వారధి ఎందుబడి కామాందులైరన్నా. సన్యాసమనుచును సుందరాంగుల పొందు విడిరన్నా. అమనస్క యోగానందమే మేలందురోయన్నా. ఎందరెన్ని విధంబులను భ్రమజెందినను ప్రియమొందబోదని ముందు సనక సనందనాది మునీంద్రులెల్ల పసందు చేసిరి. అన్ని బోధల వలెనుగాదన్నా పరిపూర్ణ బోధ ఎన్న శక్యము కాదు కాదన్నా. ఆది మధ్యాంతములు లేకననాది అయి బ్రహ్మాండమంతట సూది మోపను సందు లేకను పాదుకొనియున్నట్టి గోప్యము సాధనములకు సాధ్యపడదన్నా. సద్గురుడు దెల్పే బోధలకు బహు సులభమోయన్నా. శ్రీవీరయార్యుల పాదములు మది నమ్ముకొనియున్న భవలయములనియడి బాధలన్నీయు తొలగునోయన్నా. ఖేదమోదము వీడి గురుని ప్రసాదమున ఈ బోధగైకొని వాదభేద వికార గుణములు వదులుమని తిరునగరి కృష్ణయ. అన్ని బోధల వలెనుగాదన్నా
పరిపూర్ణ బోధ ఎన్న శక్యము కాదు కాదన్నా. ఇట్లా ఈ రకంగా పరిపూర్ణ తత్వాన్ని సందేహరహితంగా యథార్థ తత్వముగా తెలుసుకున్నటువంటి వాడు, ఎరుకను వదిలినటువంటి వాడు ఎట్లా ఉంటాడో ఈ కందార్థం చెప్తాడు ఆయన. క్షితిలోన నరుడు పక్వాన్న తతిని దీని కక్కి మరల నాకునే యతి సంస్కృతి విడచి తిరిగి పూనే వితరణశాలిచ్చినట్టి విత్తమడిగినే సత్యవాది సత్యముడిగినే ప్రతిలేని గురుబోధ స్థితి చెంది ఎరుకని గతి సంగ్రహించాడు కృతకృత్యుడిచ్చిన విత్తమడిగినే. నాయన క్షితిలోన నరుడు పక్వాన్న తిథి బాగా పక్వాన్నములు తిని కక్కి మరల నాకుతాడా దాన్ని? యతి సంస్కృతి విడిచి సన్యాసి సంసారాన్ని విడిచిపెట్టి మళ్ళా సంసారం కావాలని కోరతాడా? వితరణశాలి అయినటువంటి రాజుగారు విత్తము ధనమును దానమిచ్చినాక తిరిగి మళ్ళా అడుగుతాడా? సత్యవాది సత్యముడిగినే, సత్యము చెప్పేవాడు సత్యాన్ని విడిచిపెడతాడా? అట్లనే ప్రతిలేని గురుబోధ స్థితి చెంది ఎరుకాని గతి సంగ్రహించడు. ఆ రకంగా కక్కినన్నమును ఎట్లా నాకడో వదిలిన ఎరుకను అట్లా వదలడయ్యా. యతి సంస్కృతి విడిచి తిరిగి ఎట్లా పోనడో ఆ రకంగానే ఎరుకను విడిచి తిరిగి మళ్ళీ దాన్ని కావాలని అడగడప్ప. వితరణశాలి ఇచ్చినట్టు విత్తం అడిగినే అట్టనే గురువుగారికి తనుమన ధనాలు ఎరుకను దారపోసినవాడు తిరిగి దాన్ని మళ్ళా అడుగుతాడా? అట్లనే ప్రతిలేని గురుబోధ స్థితి చెందినటువంటి వాడు సత్యవాది, సత్యమును తెలిసినటువంటి వాడు మళ్ళా దాన్ని ఇడుస్తాడనైనా. ఆ రకంగా ఉంటారప్ప ఈ నిజబోధ తెలిసినటువంటి వారు అని చెప్పి ఈ గురుమంత్ర ప్రతాపంలో చెప్పుకుంటూ వస్తూ, మరుపన తొలిమేనులు మూడు ఎరుకన నాల్గవ శరీరమీ రెండొకటే పరిపూర్ణమవలిది ఈ వలి ఎరుకను గురువాక్కు చేత ఎగరా జిమ్మినను పోవును లేనిదెరిగేదేగినను ఎరిగే లేకుంటే ఏమో ఆవలి జాడ ఎరిగేవారెవరింకా ఇంతే చాలెరుకాను ఎగరా జిమ్మినను. మరుపన తొలిమేనులు మూడు ఎరుక తనను తాను మరిచి స్థూల సూక్ష్మ కారణములే సత్యమని అనంతకోటి యుగాలు బతికినాడు. ఇవి మరుపు శరీరాలు. అంటే ఎరుక తనను తాను మరిస్తే ఏ శరీరాలు కనపడతాయి? స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు, విశ్వడు తైజస్సుడు ప్రాజ్ఞుడనే అభిమానులు. ఇవన్నీ ఎరుక తనను తాను మరిచినప్పుడు మరుపు శరీరాలుగా అనుభవించేటివి. అందుకు మరుపన తొలిమేనులు మూడు ఎరుకన నాల్గవ శరీరము. ఈ మహాకారణ శరీరమైన గుర్తెరిగే జ్ఞానమే నాలుగో శరీరం. ఈ రెండు ఒకటే. ఈ మూడు మరుపు శరీరాలు ఎరుక శరీరము రెండు ఒకటేనైనా ఇందులో పరిపూర్ణమయ్యేది ఏమీ లేదు. పరిపూర్ణం అవలిది. ఈ నాలుగు శరీరాలకు అవల ఉండేటువంటిదే పరిపూర్ణం. అట్లా దాన్ని గుర్తెరిగి ఎరుకను గురువాక్కు చేత ఎగరజెమ్మినను పోవును లేనిది ఎరిగేదేగినను. ఆ తర్వాత పోవునయ్యా, ఎరిగేది పోయిన తర్వాత ఎరిగేదే లేకుంటే ఏమో ఆవలి జాడ. ఇంక ఎరిగేదాని లక్షణము లేకపోతే ఏమో ఆవలి జాడ. ఎరిగేవారెవరింకా ఇంతే చాలు. చూడు, బోధ వీటికి సరిపోతుందప్ప, సరిపోయింది అన్నట్టుగా ఇంతే చాలప్ప. ఈ రకంగా ఉంటే నీకు ఈ ధర్మం స్థిరంగా ఉంటుంది. ఇక దీనికి ఉండే సాపేక్షాలు ఇంకా తెలియజేస్తున్నాడు. నానావిధ అవయవములు, నానావిధ నామరూప నటనలు మాయలు, నానా విధాల ఊహలు, నేనను ఎరుకందే ఇన్ని నిబిడమయ్యుండు బయలును గనిత నిలువలేకుండు. నేను మేనే రెండు నేనే, నే లేకుంటే మేను లేదు, ఇది లేక నే నిలిచేది ఎట్లు, ఇన్ని నిబిడమై ఉండు. నానావిధ అవయవములు, ఎన్నో రకాల అవయవములు. దీని లోపల డాక్టర్లు పేరు పెట్టినటి బాగా లెక్కేసుకుంటే ఎన్ని ఉన్నాయో శరీరం లోపల అవయవాలు. నానావిధ నామరూప నటనలు, మాయలు, అనేక ఊహలు, అనేక మాయ చేష్టలు, నానా రూపాలైన నటనలు ఉన్నాయి. నానా విధాల ఊహలు,
ఎన్నో రకాల ఆలోచనలు. నేనను ఎరుకందే ఎన్ని నిబిడమయుండు. ఈ అన్నిటికీ ఎవడు కర్తయ్య అనుభవిస్తాడాడు? ఈ అన్నిటికీ నేనే. నా ఆలోచన ఇట్లుంది, నా ఊహలు ఇట్లున్నాయి, నా తంతులు ఇట్లున్నాయి, నా మాటలు ఇట్లున్నాయి అని చెప్పని అన్నిటికీ నేనే కర్తగా మాట్లాడుతుంది, కానీ తనని విడిచిపెట్టి మాట్లాడదు. నేనను ఎరుకంది ఇవన్నీ నిబిడమై ఉండు, బయలును గని తా నిలువ లేకుండు. నేను మేను రెండు నేనే. నేను మేనుగా ఉన్నటువంటి ఈ రెండు కూడా నేనే. నే లేకుంటే మేను లేదు, ఇది లేకపోతే నేనేం లేను. కాబట్టి ఇన్ని నిబిడమై ఉంటాయని సృష్టి అంతా నాయందే ఉన్నది. ఈ సృష్టి యావత్తు కూడా నేననే తెలివి లోపలనే, నేననే జ్ఞానం లోపలే ఉన్నదని చెప్తూ ఇక దాన్ని ఇంకా దగ్గరగా చెప్తున్నాడు. జగము వలన సంకల్పము, జగము ఆ సంకల్పమునను జనిగించును. వేరగుపడదు జన్మమందిరము, అగుపడి ఎడబాసి నిల్వ వారెండెన్నటికి, బయలునుగని నీ వీరెండెన్నటికి, ఇకదల్చబోకుము ఇవి బుట్టుట ఉళ్ళక్కి, మృగజల మగుపడ్డ మిథ్యం చెరిగిన మాడ్కి. ఉపాయం చెప్తున్నాడు ఈయన. నైనా జగము వలన సంకల్పం పుడుతుంది, జగము ఆ సంకల్పము నుంటే పుడుతూ ఉంది. ఇక వేరు అగుపడదు. జన్మమందిరం అట్లా ఏరుగా అగపడి నిలబడవు. అది విధి ఏరుగా ఉంటే జగము నిలబడదు, సంకల్పము నిలబడదు. ఈ రెండు ఒక్కటిగానే నిలబడతాయి. అగుపడి ఎడబాసి నిలవవు ఆ రెండు ఎన్నటికి. ఆ తర్వాత బయలును గని ఈ రెండు నీవు ఎప్పటికీ తలవద్దప్ప. ఎట్లా ఉండాలి? బయలును గని ఇవి రెండు ఎన్నటికి, ఇక దల్చబోకుము ఇవి బుట్టుట ఉళ్ళక్కి. జగము కానీ సంకల్పము కానీ ఇవి సత్య పదార్థాలు కాదు, ఇవి పుట్టుట ఉళ్ళక్కి. ఎట్లా భావిస్తావు నువ్వు? మృగజల మగుపడ్డ మిథ్యం చెరిగిన మాడికి. ఎండమావుల్లో నీళ్లు కనబడినప్పుడు నువ్వు అబద్ధమని తెలుసుకుంటావు. ఎట్లా? ఎండమావులు మనము దప్పిక కొన్నప్పుడు ఎండలో పోయేటప్పుడు మనకు బాగా అలలు అలలుగా, బాగా తెరలుగా నీళ్లు కనపడతాయి. నీళ్లు కనపడితే నీళ్లు కనపడ్డాయనే ఆశ చేత పోతాడు. పోయి పరిశీలించి చూస్తాడు. సరే, ఇవి నీళ్ల వల్ల కనపడేటివే కానీ నీళ్లు కాదు అని, ఎండమావులు అబద్ధమని తెలుసుకొని వస్తాడు. వచ్చినా కూడా మళ్ళీ కనపడతాయి అవి, మళ్ళీ ఏం కనపడకుండా పోవు. కానీ మళ్ళీ కనపడితే వీడు ఎట్లుంటాడు? మళ్ళీ అవి నీళ్ళని పోతాడా? అక్కడికి వెళ్ళడు. ఎందుకు అంటే అది అబద్ధమని తెలుసుకొని వచ్చినాడు కాబట్టి అవి మళ్ళా కనపడినా అది సత్యమనే భ్రమ రాదు వానికి. అందుకే ఈ మృగజల మగుపడ్డ మిథ్యం చెరిగిన వాడికి ఆ ఎండమావులో నీళ్లు కనపడితే అబద్ధమని ఎట్లా తెలుసుకుండావో అట్లనే సంకల్ప జగత్తులు రెండు కూడా ఎండమావుల నీళ్లుగా అబద్ధంగా తెలుసుకో అని చెప్తున్నాడు. పరిపూర్ణమనేటి పలుకే ఎరుకను బల్పాక్షరములకెచ్చట గనినం తిరమయ్యున్నది కనుగొని ఎరుకను బల్పాక్షరముల నికగట్టి పెట్టు. ఎవరికి తెలియదు ఇది మూల గుట్టు, గురుమూర్తి కరుణచే నెరిగి తెలిపితి నేని పరిపూర్ణ బోధను, పరులు తెలిపిన బోధ నిక గట్టి పెట్టు. నాయన ఒక ఉపమానం చెప్తాను. పరిపూర్ణమనేటువంటిది పలక, ఎరుక అనేటువంటిది బలపము, అక్షరములు అనేటువంటిది జగత్తు. ఈ ఎరుక రచించినటువంటి ఈ అక్షరములని జగత్తుకు ఎక్కడ చూసినా ఈ పరిపూర్ణమనే పలక స్థిరముగా ఉంది, ఎక్కడ కూడా సందు లేకోకుండా ఉన్నది. అట్లా ఎరిగి ఎరుకను బల్పాక్షరములనిక గట్టిపెట్టు. ఎరుకనే బలపాన్ని అది రచించినటువంటి ఈ యొక్క అక్షరాలని జగత్తును కట్టిపెట్టు. ఎవరికి తెలియదు ఇది మూలగుట్టు, ఈ రహస్యం ఎవరికి తెలియదయ్యా. గురుమూర్తి కరుణచే నేనెరిగి తెలిపితి నేనీ పరిపూర్ణ బోధను, పరులు చెప్పిన బోధ ఇంక కట్టిపెట్టు. ఇంకా పరులంటే ఎంతోమంది చెప్పారు, ఎన్నో గ్రంథాలు వాగెన్లు ఉన్నాయి. కానీ ఆ బోధలన్నీ నీకు భ్రాంతి తీర్చవు. కాబట్టి ఇదిగో దైవం ఈ రకంగా ఉంది, ఇదిగో ఎరుక ఇట్లుంది, ఇదిగో జగత్ ఇట్లుంది, ఈ నిజమును తెలుసుకొని కట్టిపెట్టమని చెప్పి తెలియజెప్పాడు. ఇక అధికారిని గురించి చెప్తున్నాడు. చూపరానిది చూపించితి దాన్ని చూచినవు గదా, చూపించజూచదినిది దీన్నే ప్రొద్దిక దల్చబోకు ఇదే గురుబోధ. నిన్నంటదు ఇతరము ఏ బాధ, నా పాప నా కూన నా చిన్ని నా ఎన్న నా పెన్నిధానమా నా రత్నముల కొండ, ఇదేరా గురుబోధ. నిన్నంటదు ఇతరము ఏ బాధ. చూపరానిది. ఇది ఎవరికి చూపించాలంటే
పూర్ణాధికారికి మాత్రమే చూపాలి. ఇంకా మిగతా వాళ్ళు ఎంత చెప్పినా కానీ వాడు ఇంతే కదా అంతే కదా అని నిర్లక్ష్య భావం చేసి ఇంత కష్టపడి సంపాదించిన బ్రహ్మ విద్యను వాడ హేళనగా చేసుకొని పాడైపోతాడు. కాబట్టి సామాన్యులకి ఎవరికి కూడా ఇది చూపరాదు. కాబట్టి అట్లా పవిత్రమైన దాన్ని చూపించినానప్ప, దాన్ని ఉండజూచినవు కదా, అది ఉన్నట్టు నీకు అర్థమైంది కదా, దాన్ని బాగా అర్థం చేసుకోగలిగినావు కదా. ఇక దీన్ని ఏ ప్రొద్దిక దల్చబోకు, దీన్ని ఇంక ఏ పొద్దు కూడా దల్చబోకు. చూచే నిధి ఆ పరిపూర్ణమును సూచిన దాన్ని ఏ ప్రొద్దిక దల్చబోకు. ఇదే గురుబోధ. నిన్నంటదు ఇతరము ఏ బాధ. ఇంకా శిష్యుని సంబోధిస్తాడు. నా పాప, నా కూన, నా చిన్ని, నా యన్న, నా పెన్నిధానమా, నా రత్నముల కొండ, ఈ బోధకు నీవేరా సరైన అర్హునివని చెప్పి ఇట్లా పవిత్రమైనటువంటి యొక్క భావాన్ని చూపించేకి తగిన అధికారివి నీవేనని చెప్పి ఒప్పుకొని చెప్పాడు. చూపరానిది ఎట్లా చూపినాడు, ఇట్లా వాదాలన్నీ ఉన్నాయి. ఇప్పుడు వాడు గురువులు కాదు, శిష్యులు కాదు, నిజముగా ఎవడికి అధికారికి చూపమని ఉందో ఆ అధికారి ఈడుగా చిక్కినాడు గనుక దానికి చూపించాడు. ఇక నామము రూపము నటన స్తోమము బయలందు లేదు చూడుము. నీవా నామము రూపము నటన స్తోమము ఎరుకందు గలదు చూడుమి నిజము. బయలెరుకల చూచి చూడకుము. వేమారు నేనెంత వినజెప్పినా గాని ఈ మార్గమే తప్ప ఇక లేదు రెండోది. ఇక రెంటి యొక్క పరస్పర ధర్మాలను గురించి చెప్తున్నాడు. నామము రూపము నటన స్తోమము బయలందు లేదు చూడమని బయలును చూపించారు. నీవు ఎట్లుండావంటే నీవు నామము రూపము నటన స్తోమము ఎరుకందు గలదు అంటే నీ యందు గలదు. చూడుమి నిజము. బయలెరుకల చూచి చూడకము. ఈ నిజాన్ని విచారించిన తర్వాత మరి వాటిని విచారించే అవసరం నీకు లేదు. వేమారు నేనెంత వినజెప్పినా కానీ ఈ మార్గమే. ఎన్నిసార్లు చెప్పినప్పటికి కూడా ఉన్నటువంటిది ఈ రెండే కాబట్టి ఈ మార్గమే కానీ ఇక లేదు రెండోది అని చెప్పి ఆయన పరిపూర్ణ బోధలో మళ్ళీ ఏమైనా కొత్త కొత్త భావాలు ప్రవేశపెడతారేమో అనుకుంటావేమో, అవి ఎప్పుడూ ఉండవు. ఉన్నది ఒకటే తత్వమే అని చెప్తూ గురుడు గురుబోధ శిష్యునికి ఎరిగించటి వేళ శిష్యుడు ఎరిగటి వేళన్ ఇరువురు వైశ్వానర కర్పూరముల వలె వెలిగి అవల పొడజూపరోయి అట్లనే నీవిక్కడ తెలియమోయి. పరిపూర్ణ మెరుకల నెరిగి యామీదట ఎరుకను విడుచుటే గురుబోధం చెరుగుము. ఇంకా ఈ బోధన గురించి చెప్తున్నాడు ఆయన. గురుడు గురుబోధ శిష్యునికి ఎరిగించటి వేళ, శిష్యుడు ఎరిగే వేళ ఎట్లా ఉంటుంది అంటే, అగ్ని కర్పూరము ఏకమైతే అది ఎట్లా ప్రకాశిస్తూ వెలిగి 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 లాస్ట్కు ఆ కర్పూరము లేకోకుండా అగ్ని లేకోకుండా పోతుందో ఆ రకంగానే ఈ గురు శిష్యుల యొక్క సంభాషణ వినగా వినగా వెలిగి అవల పొడజూపరోయి. ఈ బోధలో ప్రకాశించి ఆ తర్వాత పొడజూపరినాయన అట్లనే నీవిక్కడ తెలియమోయి. ఈ బోధలో కూడా ఆ క్రమంగా తెలుసుకో. పరిపూర్ణము ఎరుకల నెరిగి ఆ మీదట ఎరుకను విడుచుటే పరిపూర్ణ బోధ. ఈ బోధ ఈ రకంగా ఉంటుందని చెప్తూ గురుమంత్ర ప్రతాపములో ఇక చివరిలో ఎవరు ఏ రకంగా ఉండాలని చెప్తున్నాడు. సతి కౌంగిట తత్పతి కౌంగిట సతియు చేరి పవలించి కలను మృతి చెంది మేలుకని సుస్థితులై ఒకరికొకరి కట్టి చేష్ట తెలుపుదురా, సిగ్గెడలి ఆ చేష్ట నిలుపుదురా. ప్రతిలేని గురుబోధ స్థితి చెంది అట్లనే సంతత తిరిగి లేనెరుక గతి ఇట్టిదని దాని చేష్ట నిలుపుదురా. ఇదొక పద్ధతి. భార్యాభర్తలు ఇద్దరు మరి కలుసుకున్న తర్వాత మిగతా కలలు గంటారు, నిద్రపోతారు, మేల్కొంటారు. ఆ పని అయిపోయిన తర్వాత ఈ రకంగా ఉంటారు. కానీ మేలుకొని ఆ తర్వాత ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారే కానీ ఆ యొక్క పద్ధతిని గురించి అనుకుంటారా? సిగ్గెడలి దాన్ని ఏమైనా నిలుపుకుంటారా? అట్లా నిలుపుకోనైనా ఈ రకంగా ఉండాలి. ప్రతిలేని గురుబోధ స్థితి చెంది అట్లనే సంతత తిరిగి లేనెరుక గతి ఇట్టిదని. ఇంక మళ్ళా దాని యొక్క గతి స్థితిగతులను గురించి వాళ్ళు తెలపరు అని ఇట్లా గురుమంత్ర ప్రతాపాన్ని 27 కందార్థాలుగా చెప్పి దాని యొక్క స్థితిని ముగించాడు. ఇది శ్రీమద్భాగవత కృష్ణ విరచిత ద్వైతాద్వైత రహిత పరమతత్వే గురుమంత్ర ప్రతాపం నామ 9వ అధ్యాయ.